మయూరధ్వజుని ప్రతిరూపమే ఈ ధ్వజస్తంభం. ధర్మరాజు కంటే గొప్పవాడైన మయూరధ్వజుడు మణిపుర రాజ్య మహారాజు. శ్రీకృష్ణుడిచ్చిన వరం కారణంగా ప్రతి దేవాలయంలో ధ్వజస్తంభం రూపంలో మయూరధ్వజుడిని పూజిస్తారు. ప్రతి దేవాలయంలో మూల విరాట్కు ఎంత ప్రాధాన్యం ఉంటుందో అదే విధంగా ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యం ఉంటుంది. ధ్వజస్తంభాన్ని జీవధ్వజం అని కూడా పిలుస్తారు. దీనినే దారుబేరం అంటారు. ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించే ముందు కింద కూర్మ యంత్రాన్ని వేస్తారు. ప్రతి ఆలయంలో ధ్వజస్తంభం వెడల్పు 12 అంగుళాల నుంచి 24 అంగుళాల వరకు ఉంటుంది. ఆలయంలోకి వెళ్లిన భక్తులు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరిస్తారు. ధ్వజస్తంభాన్ని కలుపుకొని ఆలయానికి ప్రదక్షిణ నిర్వహిస్తారు. ఆలయాల్లో నిర్వహించే ఉత్సవాలలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భంగా వైష్ణవాలయాల్లో గరుత్మంతుని చిహ్నం, శివాలయాల్లో నందేశ్వరుని చిహ్నం, అమ్మవారి ఆలయాల్లో సింహం చిహ్నం ఉంటుంది. ప్రత్యేకించి కొన్ని వృక్షాలను మాత్రమే ధ్వజస్తంభానికి వినియోగిస్తారు. చెక్కతో చేసిన ధ్వజస్తంభాలే కాకుండా రాతితో చేసిన ధ్వజస్తంభాలు కూడా ఉంటాయి. ధ్వజస్తంభంలో 3 రేఖలుగా ఉన్న పైభాగాన్ని మేఖల అంటారు. ధ్వజస్తంభం లేని ఆలయాలు దేవాలయాలుగా గుర్తించబడవు. మీరు కూడా ఆలయానికి వెళ్ళినప్పుడు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించండి. ఈ ఏకశిలా ధ్వజస్తంభం యలమంచిలిపట్నంలోని సోమస్కంద స్వామి ఆలయంలో ఉంది.